వారం పోగానే జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కలే జగన్మోహన్ రెడ్డి పేటీఎం కోసం ఆశపడి కారు కూతలు కూసిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు తూర్పారబడతా ఉన్నారు. ఆ జాబితాలో ప్రముఖ నటిగా పేరొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పేరొందినటువంటి శ్రీరెడ్డి జాయిన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు తిడతా ఉంది. అసలు ఇంతకీ ఎందుకు శ్రీరెడ్డి రెచ్చిపోయింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ శ్రీరెడ్డి నికృష్టపు నీచ పరమ రోత భాష సంస్కృతి మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈవిడ గారు ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోగానే కొన్ని రోజులు తుత్తరగానే మాట్లాడింది. ఆ తర్వాత ఎప్పుడైతే రెడ్ బుక్ ఓపెన్ అయిందనేటువంటి భయం మొదలైందో ఆ రెడ్ బుక్లో తిను కూసినటువంటి కారు కూతలకి లోకేష్ అన్నను ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూసినటువంటి కూతలకి ఎక్కడ లోపల మింగుతారో అనేటువంటి భయంతో ఈ శ్రీరెడ్డి గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. లోకేష్ అన్నా అని అంటే కూయాల్సినటువంటి కూతలని కూసేసి మాట్లాడాల్సినటువంటి మాటలని మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టుగా అడ్డు ఆపు లేకుండా రెచ్చిపోయి అధికారం పోయిన తర్వాత నువ్వు జైలుకు పోతాననేటువంటి భయంతో మాత్రమే రిలీజ్ చేసేటువంటి లేఖని చూసి వదిలేస్తారనుకున్నావా? శ్రీరెడ్డిని నిన్న ఏపీ పోలీసులు విచారణకు పిలవడం జరిగింది. ఆవిడ గారు విచారణకు హాజరయ్యారు. తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు, పొరపడిపోయింది, దండం పెడితే ఆడకూడదంటే పోలీసుల దగ్గర కూడా. మిగతా లోకేష్ అన్నా నాకు అమరావతి అంటే ప్రేమన్నా, మా బంధువులందరూ కమ్మోళ్ళు ఉంటారన్నా, అంటే నీకు అమరావతి మీద ప్రేమ ఉంటే నువ్వు కూసినటువంటి కూతలు పోతాయా? నీకు స్నేహితులు బంధువులు కమ్మవాళ్ళు ఉంటే నువ్వు కూసినటువంటి కూతలు పోతాయి. అసలు కమ్మవాళ్ళకి ఏం సంబంధం, అమరావతికి ఏం సంబంధం? నువ్వు కూసినటువంటి కూతలకి అంటే తప్పించుకోవడానికి సెంటిమెంటల్గా ఈ డైలాగులు వాడదామనుకుంటున్నావు నువ్వు? సిగ్గునక్కర్లేదా? సరే, ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి తరఫున వకాల్తా పుచ్చుకున్నందుకు ఈవిడ పొందింది ఏమన్నా ఉందా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు. రోజా గారి నోటి తుత్తరు నిన్న మొన్న చూసాం. చిన్న పసిబిడ్డల మీద, 5-6 సంవత్సరాల పిల్లల మీద కూడా. పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి ఇటీవల సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాని మీద కూడా కారు కూతలు ఊసారు రోజా. ఇక నీలాంటి వాళ్ళకి సిగ్గు ఎగ్గు అనేది ఉండదా? మానవత్వం అనేది ఉండదా? మీరు మనుషులు కాదా? అసలు మనిషి జన్మ ఎత్తలేదా మీరు అనేటువంటి అనుమానం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతూ ఉంది. మీ రోత చూడలేక, మీ దరిద్రం చూడలేక, మీ చండాలపు భాష చూడలేక కదా ప్రజలు 11 సీట్లు ఇచ్చింది. అయినా సిగ్గు రాలే, అయినా మార్పు రాలా, అయినా మీకు కనీసం ప్రజల ఆలోచన విధానం ఏ రకంగా ఉందనేది ఆలోచించుకునేటువంటి స్థితిలో లేరు. ఇంకా కూడా కారుకూతలు కూస్తారే ఉండటం. ఒరే, ఆల్రెడీ వల్లభనేని వంశీ అలా కూసి జైల్లో ఉన్నాడు, అయినా వాళ్ళు కూడా మార్పు రాలా. బోరుగడ్డ అనిలు పరిస్థితి ఏంది? జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక కొడాలి నాని అయితే కనిపించినటువంటి పరిస్థితి. అంటే అధికారం అనేటువంటి మదంతో, అహంకారంతో మీరు కూసినటువంటి కారుకూతలు ఇవి. ఎందుకు ఈ రకంగా పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ రకంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? మీరు కూడా పెట్టారు, మా మీద అనేక అక్రమ కేసులు పెట్టారు. నా మీద కానివ్వండి, రఘురామకృష్ణరాజు గారి మీద కానివ్వండి, పట్టాభి గారి మీద కానివ్వండి, ఎంఎస్ రాజు గారి మీద కానివ్వండి, అనేక మంది మీద, మహాసేన రాజేష్ మీద కానివ్వండి, అనేక మంది ఎవరైతే ఆనాడు మీ దుర్మార్గాల మీద, అరాచకాల మీద ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించాం. మేము ఏ రోజు కూడా భారతిరెడ్డి గారి క్యారెక్టర్ గురించి ఏ రోజు మేము మాట్లాడాల. విజయలక్ష్మి గారి గురించో లేకపోతే షర్మిల గారి పుట్టుక గురించో మేము ఏ రోజు మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి నికృష్ట చరిత్ర గురించి మాట్లాడాలి, కేవలం అవినీతి గురించి మాట్లాడాం, అరాచకం గురించి మాట్లాడాం, విధ్వంసం గురించి మాట్లాడాం, తప్పుడు పనుల గురించి మాట్లాడాం, తప్పుడు భాష గురించి మాట్లాడాం, తప్పుడు వ్యవహార శైలి గురించి ప్రశ్నించాం. దానికే మా మీద అక్రమ కేసులు పెట్టారే. కానీ ఏ రోజు వెనకడుగేయకుండా పోరాటం చేసాం. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి పోరాటంలో నైతికత ఉందనేటువంటి ధైర్యం మమ్మల్ని ముందుకు నడిపించింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కారు కుత్తలు కూసిన వాళ్ళు జైలుకు పోతా ఉంటే బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి. ఆ రోజు మాలో ఏ ఒక్కరిని కూడా మీరు అక్రమ కేసులు అయితే పెట్టగలిగారు, కానీ జైలు జీవితం గడిపే విధంగా చేయలేకపోయారు. ఎక్కడో తప్పుడు కేసులు కొన్ని పెట్టి చేసి ఉండొచ్చు, కానీ మేమేదో తప్పుడు మాటలు మాట్లాడామని మేము ఏ రోజు కూడా న్యాయస్థానాల ద్వారా శిక్షించబడలా. ఎందుకంటే ఏ రోజు కూడా గౌరవప్రదంగా అవతల పార్టీ వాళ్ళని మాట్లాడాం, అక్కడ ఉన్నటువంటి మహిళలను గౌరవించాం. కానీ అవినీతి, అరాచకాల, దుర్మార్గాల మీద చాలా గట్టిగానే ప్రశ్నించాం. ఇక కొడాలి నానికో, వల్లభనేని వంశీకో, లేకపోతే అంబటి రాంబాబుకో వాళ్ళ భాషలోనే వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పాము. తప్పితే వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మహిళల గురించి ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఇవాళ శ్రీరెడ్డి లాంటి వ్యక్తులు, రోజా లాంటి వ్యక్తులు, ఇప్పుడు కొత్తగా ఆర్టిస్టు పావల ఆర్టిస్టు శ్యామల, యాంకర్ శ్యామల ఒక ఆవిడ మొదలెట్టేసింది కేవలం పేమెంట్ కోసం. ఆంధ్రప్రదేశ్తో మీకేం సంబంధం శ్యామల గారు అని చెప్పి సూటిగా అడుగుతున్నాను నేను. మీకు ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉన్నదా? ఆంధ్రప్రదేశ్తో మీకేమన్నా ఇక్కడ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా?
హైదరాబాద్లో బతికే మీరు, హైదరాబాద్లో ఓటు ఉన్నటువంటి మీరు, ఈ రాష్ట్రంతో ఏ సంబంధం లేనటువంటి మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? నిజంగా రాజకీయ ఆసక్తి ఉంటే తెలంగాణ రాజకీయాలు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే అక్కడ మీ ఆస్తులు ఉన్నాయి కాబట్టి, మీ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి, మీ బతుకులు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి మీ తుత్తర తీరుస్తాడనేటువంటి భయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతివాడు వేలు పెట్టడమే. ఆనాడు మోహన్ బాబు దగ్గర నుంచి, అలీ దగ్గర నుంచి అనేక మంది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాదికి సపోర్ట్ చేసి ఇవాళ ఎక్కడ కలుగులో దాక్కున్నారనేది కూడా ఇవాళ మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.